రే చాలా టైం అయిందిరా. ఏం తింటావో చెప్తే ఆర్డర్ పెడతాను. భోగి తినాలనిపిస్తుందిరా, చాలా రోజులైంది తిని. అదేం ఐటమ్ రా, ఎప్పుడు తినలేదు. అయినా పండగలో పప్పలు తింటారు కానీ పండగని తింటారు నేను ఎక్కడ చూడలేదు. నేను చెప్పేది పూరిలో దొరికే భోగి గురించిరా. పూరీలో ఉండేది మైదా పిండి కదరా, భోగి కూడా ఉంటుందా? ఒరే స్వామి, నేను చెప్పేది పూరి టెంపుల్లో దొరికే ప్రసాదం పేరు భోగి, దాని గురించి. ఓ అవును కదా, నేను విన్నారా, అది చాలా ఫేమస్ అంట కదా. మరి ఏ రోజుకి ఆ రోజు కొత్త కుండల్లో చేసి మరి స్వామివారికి నైవేద్యం పెడతారు. అసలు ఎంత పవిత్రంగా చేస్తారంటే అక్కడ వండే వాళ్ళు గెడ్డం పెంచకూడదు, మొహానికి క్లాత్ కట్టుకుని ఆ స్మెల్ కూడా పీల్చకుండా వండుతారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు మాట్లాడకూడదు, పడుకోకూడదు. మాట్లాడితే ఆ నోట్ అందులో ఎక్కడ పడుతుందో అని అంత నిష్టగా ఉండి మరీ చేస్తారు. సాక్షాత్ లక్ష్మీదేవే అక్కడ సూపర్వైజ్ చేస్తుందని అందరూ నమ్ముతారు. ఒకవేళ ప్రసాదంలో ఏదైనా దోషం జరిగితే జగన్నాథ స్వామి వారి గర్భగుడిలో ఒక నల్లని కుక్క కనబడుతుందంట. ఆ కుక్క కనబడిందంటే మళ్ళీ ప్రిపరేషన్ అంతా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. నిజంగానా? అవునరా, అంతేకాదు 600 మంది 32 గదుల్లో 750కి పైగా స్టవ్వులతో 5000 కిలోల ప్రసాదం కేవలం మట్టి కొండల్లో వండుతారు. ఈ ప్రసాదానికి మరో పేరు కైవల్యం, అంటే మోక్షం అని అర్థం అన్నమాట. అవునా? అసలు ఏముంటది ఈ భోగి ప్రసాదంలో? 3 ఉంటాయి: శాకుండి, నిశాకుండి, నిర్మాల్య. శాకుండి అంటే మామూలుగా మనం అన్నం, పప్పు, నెయ్యి, కొద్ది మిక్స్డ్ వెజిటబుల్స్ కర్రీ, ఆకుకూరలు ఉంటాయి అన్నమాట. నిశాకుండి అంటే స్వీట్స్, అందులో లడ్డూలు, అరిసెలు, నెక్స్ట్ కాజాలు అవి ఉంటాయి. ఈ కాజాలు అక్కడ బయట స్టాల్స్ లో కూడా చాలా అమ్ముతారు. నెక్స్ట్ వచ్చి నిర్మల్య. నిర్మల్య అంటే అక్కడ పెట్టిన ప్రసాదం ఉంది కదా, దాంట్లో రైస్ ఎండబెడతారు, దాన్నే నిర్మల్య అంటారు. 1751 ఏడి నుంచి ఒక్క రోజు కూడా బ్రేక్ ఇవ్వకుండా ఈ ప్రసాదం వండుతున్నారంట. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, అసలు ద్వాపర యుగంలో కృష్ణుని చూసిన వారికే కలియుగంలో పూరి జగన్నాథ స్వామి వారి దర్శనం అవుతుందా? అవునా? ఏంట్రా ముఖ చిత్రం మారింది సడన్ గా? ఏం లేదు మామ, ద్వాపర యుగంలో కృష్ణుని చూసినా నీ బతుకు ఇంకా బ్యాడ్ గానే ఉందని. జోక్ వేసింది నేను నవ్వాలి. అలా కాదురా, కృష్ణుని చూసి పూరిలో దర్శనం చేసుకుని నా లైఫ్ ఎంత బ్యాడ్ గా ఉందంటే ఏమీ చెయ్యని నీ లైఫ్. నీ ఫ్యూచర్ నాకు బాగా కనబడుతుందిరా. చాలే, ముందు ఏం తింటావో చెప్తావు, టైం చాలా అయింది.